ప్రస్తుతం జరుగుతున్న మగవారి హత్యల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మూసిన తలుపుల మధ్య ఒక నిజాన్ని మాట్లాడుకుందాం. రమ్యకి భర్త చెడ్డవాడు కాదు, కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, కానీ మాట్లాడడు అంతే. అదే ఆమెను లోపల ఖాళీ చేసింది. ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. నువ్వు నవ్వితే బాగుంటుంది. ఆ నవ్వు అలవాటయింది. అలవాటు అవసరమైంది. అవసరం తప్పుగా మారింది. ఇల్లు అడ్డంకిలా కనిపించింది. భర్త భయంలాగా అనిపించాడు. అడిగాడు, అరిచాడు. కాదు, తప్పైతే ఆపు అన్నాడు. క్షమించాడు. ఇంకొక అవకాశము ఇచ్చాడు. అది అతని బలహీనత కాదు, బాధ్యత. కానీ అక్కడే ఆమె పతనం మొదలయ్యింది. మార్పు కోసం కాదు, అదే తప్పు కొనసాగించడాన్ని, ఆ అవకాశాన్ని వాడుకుంది. ఒకరోజు ఆలోచన వచ్చింది. ఇతను లేకపోతే. ఆలోచన వచ్చిన రోజే ఆమె లోపల మనిషి చచ్చిపోయాడు. తర్వాతది ప్లాను, తర్వాతది అమలు. న్యూస్లో వచ్చింది భర్త అనుమానాస్పద మృతి. మొదట అందరూ నమ్మేశారు. తర్వాత నిజం మాట్లాడింది. కాల్ రికార్డులు, సీసీటీవీ, అరెస్టులు. కోర్టులో నిలబడ్డప్పుడు ఆమె పక్కన ఎవ్వరూ లేరు. రంకుమొగుడు తన దారి తను చూసుకున్నాడు. జైల్లో రొమాన్స్ ఉండదు, సుఖం ఉండదు. ఉండేది ఒక్కటే, మూసిన తలుపు మరియు పశ్చాత్తాపం. అక్రమ సంబంధం సుఖం కాదు, అది స్వయం వినాశనం. భర్తను చంపి బతికేస్తామనుకోవడం భ్రమ. చివరికి మిగిలేది జైలు, అవమానం మరియు జీవితాంతం మోయాల్సిన నేరభారం. ఇది కథ కాదు, ఇది హెచ్చరిక. అక్రమ సంబంధం ఆరంభంలో సుఖంలా కనిపిస్తుంది, చివరికి జైలు తలుపుల శబ్దంగా మారుతుంది. ప్రేమ కాదు, సాహసం కాదు, ఇది స్వయం వినాశనం. ఒక తప్పు, ఒక ఆలోచన, ఒక నిర్ణయం, జీవితాంతం శిక్ష. ఇది కథ కాదు, మరొక్కసారి ఇది హెచ్చరిక. మీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. భగవంతుడు ఇచ్చిన మీ అందమైన గుడిని చేజేతులారా మీరే విధ్వంసం చేసుకుని మీ చక్కటి జీవితాన్ని జైలు జీవితాన్ని గడిపి సర్వనాశనం అవ్వకండి. భగవంతుడు ఒకే ఒక జీవితం ఇస్తాడు. అదే మానవ జన్మ, అదే అందమైనది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి.